ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. బేసికలీ డయాబెటీస్ లో 2 రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అని అంటాం, టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ డయాబెటీస్ కూడా ఉంటాయి, కానీ మన నాలెడ్జ్ వరకు ఈ 2 రకాలు మనం తెలుసుకుంటే చాలు. దట్ ఈస్ టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ యూజువల్లీ మనం చిన్న పిల్లల్లో చూస్తాము, అరౌండ్ less than 20 years of age. అండ్ టైప్ 2 డయాబెటీస్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో వస్తుంది. సో మనం మోస్ట్ కామన్లీ ఎన్కౌంటర్ అయ్యేది టైప్ 2 డయాబెటీస్ కాబట్టి వాళ్ళు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో డయాబెటీస్ అనేది బేసికలీ మన బాడీలో గ్లూకోజ్ మెటబాలిజం సరిగ్గా ఉండకపోవటం, అంటే మనం తినే ఫుడ్ ద్వారా కానీ ఏదైతే మనకి బాడీలో షుగర్ ఎంటర్ అవుతుందో అది ప్రాపర్ గా మెటబలైజ్ అయ్యి నార్మల్ లెవెల్స్ ఉండకుండా అవసరానికంటే ఎక్కువ అనేది బ్లడ్ లో ఉండిపోవటం. అది ఎందువల్ల జరుగుతుంది అని అంటే మన బాడీలో ఇన్సులిన్ అనేది ఏదైతే మనకి ఇన్సులిన్ హార్మోన్ మన షుగర్ కంట్రోల్ కోసం కావాలో ఆ ఇన్సులిన్ హార్మోన్ కనుక సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల లేదా అవసరానికంటే తక్కువ ప్రొడ్యూస్ అవటం వల్ల మనకి ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. సో దాన్ని డయాగ్నోసిస్ కి ఎట్లా చేస్తామనంటే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఒకటేమో మనం HbA1c అనేది చూస్తాం, విచ్ వి జనరలీ కాల్ యాజ్ 3 months యావరేజ్. HbA1c గైడ్ లైన్స్ ప్రకారంగా ఏంటంటే 5.7 కంటే తక్కువ ఉంటే అది నాన్ డయాబెటిక్ రేంజ్ అంటాము. 5.7 to 6.4 కనుక ఉంటే దట్ ఈస్ ప్రీ డయాబెటీస్. అండ్ ఎనీథింగ్ అబౌవ్ 6.5% డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాం. మనకి ఒకవేళ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో మనం దాన్ని డిటెక్ట్ చేసినా దాన్ని అప్పుడే జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్ గా డయట్ మేనేజ్మెంట్ అండ్ ఎక్సర్సైజ్ అయి చేసుకుంటూ మనం దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోనే ఆపవచ్చు, ఆర్ ఈవెన్ నాన్ డయాబెటిక్ స్టేజ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ యూఆర్ రియల్లీ స్ట్రిక్ట్. అది ఓవర్ డయాబెటీస్ గా 6.5 దాటకుండా కొన్ని సంవత్సరాలైనా మనం దాన్ని మేనేజ్ చేయొచ్చు. షుగర్ లెవెల్స్ ఇప్పుడు అలాంగ్ విత్ HbA1c మనం షుగర్ టెస్ట్ కూడా చేస్తాము. యూజువల్లీ ఫాస్టింగ్ షుగర్స్ అంటాము అండ్ పోస్ట్ లంచ్ ఆర్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ షుగర్స్ చెక్ చేస్తాం. సో ఫాస్టింగ్ షుగర్స్ అనేది ఓవర్ నైట్ మినిమం 10 hours ఫాస్టింగ్ తర్వాత తీసుకునే శాంపుల్ మనం ఫాస్టింగ్ షుగర్ కింద కన్సిడర్ చేస్తాం. సో దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది. ఇఫ్ సపోజ్ సమ్వన్స్ ఫాస్టింగ్ షుగర్ ఇస్ లెస్ దెన్ 105 అది నాన్ డయాబెటిక్ కింద కన్సిడర్ చేయొచ్చు. 105 to 126 అనేది కూడా ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అని అంటాము. అండ్ 126 కనుక దాటింది అని అంటే దాన్ని డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తారు. పోస్ట్ లంచ్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ 160, 180 it can be considered as diabetes. So based on HbA1c levels and ఈ షుగర్ లెవెల్స్ 2 చూసుకొని మనం డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇంకొక మోడాలిటీ ఆఫ్ డయాబెటీస్ టెస్టింగ్ వచ్చేసి విచ్ వి కాల్ as the oral glucose tolerance testing. దీంట్లో ఏంటంటే గ్లూకోజ్ వాటర్ తాగి చేసే టెస్ట్ ఉంటుంది, ఫాస్టింగ్ అండ్ ఆఫ్టర్ డ్రింకింగ్ గ్లూకోజ్ వాటర్. దానికి కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ బట్టి అగైన్ పేషెంట్ కి డయాబెటీస్ ఉందా లేదా, ఉంటే ఏ రేంజ్ లో ఉంది, డైట్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో మేనేజ్ చేయొచ్చా, లేకపోతే వాటితో పాటు మనం మెడికేషన్స్ కూడా వాడాలనేది డిసైడ్ చేయడానికి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దీస్ లెవెల్స్ మనం పేషెంట్ కి దాని తగ్గట్టుగా అడ్వైస్ ఇస్తాము. ఇప్పుడు సపోజ్ సమ్మన్ ఇస్ జస్ట్ బార్డర్ లైన్ ఆర్ యాజ్ వి కాల్ ఇట్ as ప్రీ డయాబెటిక్ ఆ రేంజ్ లో ఉంటే వాళ్ళకి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ డైట్ మేనేజ్మెంట్ చెప్తాం. ఈ డైట్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే బేసిక్లీ లో కార్బోహైడ్రేట్ డైట్ అంటాం. అంటే తీపి వస్తువులు మానేయటము, షుగర్ అవన్నీ అవాయిడ్ చేయటము, బెల్లం అవాయిడ్ చేయటము, ఇంక్లూడింగ్ టీ కాఫీలు వేసుకోకుండా ఉంటే బెటర్ అన్నట్టుగా అడ్వైస్ చేస్తాం. అండ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయమంటాం. అంటే దేంట్లో షుగర్ తత్వం ఎక్కువ ఉంటుందో, తీపి వస్తువులు, స్వీట్స్, ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, తర్వాత వచ్చేసేసి ఫ్రూట్స్ లో బనానా, మ్యాంగో, సీతాఫల్ లాంటి ఇవన్నీ కొంచెం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. అలానే రైస్ లో కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో బేసికలీ దాని డైట్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఏదైతే మనం ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయమంటామో అవి అవాయిడ్ చేయాలి, కంప్లీట్ గా ముట్టుకోకుండా. తగ్గించుకోమనే ఫుడ్ ఐటమ్స్ అంటే కొంచెం మోడరేట్ గా ఉంది దాంట్లో షుగర్ లెవెల్ అనేది తగ్గించుకోమంటాం క్వాంటిటీ. సో అవి రెస్ట్రిక్ట్ చేసుకోవటం. కంప్లీట్ గా మాత్రం కంప్లీట్ గా మానేయాలి. అండ్ లిబరల్ గా తీసుకోవచ్చు. సో దాంట్లో చాలా లో షుగర్స్ లెవెల్స్ ఉంటాయి. లిబరల్ గా మీరు ఎన్నిసార్లు అన్నా తీసుకోవచ్చు అనే ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్ గా తీసుకోవచ్చు. దట్స్ నాట్ అ ప్రాబ్లం. సో ఈ డైట్ మేనేజ్మెంట్ అండ్ వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వీ కెన్ ట్రై టు కంట్రోల్ ద షుగర్స్ ఇన్ అ బెటర్ వే. అండ్ ఇఫ్ మనకి లెవెల్స్ కొంచెం హయ్యర్ సైడ్ లో ఉన్నాయి, వేర్ డైట్ మేనేజ్మెంట్ అండ్ ఎక్సర్సైజ్ తో పాటు మెడికేషన్స్ కూడా అవసరం ఉంటే పేషెంట్ ఏజ్ బట్టి, పేషెంట్ కొన్ని షుగర్ లెవెల్స్ బట్టి ప్లస్ వాళ్ళ టాలరబిలిటీ బట్టి మేము షుగర్ మెడికేషన్స్ కూడా అడ్వైస్ చేస్తాం. అండ్ షుగర్ మెడికేషన్ అనేది మేము ఎట్లా చూస్ చేస్తామంటే ఒక పక్క నుంచి అది షుగర్ ని కంట్రోల్ చేయాలి, మరీ లో షుగర్స్ వచ్చి నీరసం వచ్చేటట్టు చేయకూడదు. అండ్ సెకండ్ థింగ్
షుగర్ వల్ల ఏదైతే కాంప్లికేషన్స్ రావచ్చు మనకి బేసికలీ హార్ట్ మీద, కిడ్నీస్ మీద, ఆ ఆర్గన్స్ కి ప్రొటెక్షన్ చేసేటట్టుగా మెడిసిన్స్ ఉంటాయి. సో అవి యాడ్ చేసి డైట్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్స్ కలిపి మేనేజ్ చేసుకునేటట్టుగా పేషెంట్ కి అడ్వైస్ ఇస్తాం. సో బేసికలీ షుగర్ మేనేజ్మెంట్ అనేది, డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే డైట్, మెడిసిన్స్, ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ ఫాలో అప్. సో పేషెంట్ అనేవాళ్ళు మిమ్మల్ని 1 monthకి రమ్మంటే 1 monthకి టెస్ట్ చేసుకొని రావటం, లేదా 2 monthsకి రమ్మంటే 2 monthsకి రావటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫాలో అప్ కూడా ఇంపార్టెంట్ ఇన్ డయాబెటీస్ మేనేజ్మెంట్. ఫాలో అప్ లేకుండా ఊరినే షుగర్ టెస్ట్ చూసుకుంటూ ఐఎమ్ ఫైన్, నాకు బాగానే ఉంది కదా, మెడిసిన్స్ మిగుతాను అనేది చాలా రాంగ్ ప్రాక్టీస్.